మే 10వ తేదీన మోదీ రానున్నాడు. ఇక మోదీకి సంబంధించినటువంటి సభ విషయంలో జనాగ్రహ సభ అంటూ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం అంతా కూడా దానికి సంబంధించినటువంటి ఆర్భాటాన్ని చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఇక జనాగ్రహ సభ అని పెట్టడాన్ని తప్పుపడుతూ పిఎంఓ తెలంగాణ బీజేపీ నేతలకు ఆ పేరును మార్చాలి అంటూ సూచించినటువంటి పరిస్థితి. మొత్తం మీద తెలంగాణ బీజేపీకి ఒక ఎదురు దెబ్బ అనే చెప్పుకోవచ్చు. జనాగ్రహ సభ అని ఇప్పటికే రామచంద్రరావు ఆ యొక్క పోస్టర్ను కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులను ఉత్తేజం చేసే విధంగా అది యొక్క ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక జనాగ్రహ సభ అనేది పెట్టడాన్ని తప్పుపడుతూ పిఎంఓ వర్గాల నుంచి, ఢిల్లీ పిఎంఓ వర్గాల నుంచి, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి తెలంగాణ బీజేపీ నేతలకైతే ఒక మెసేజ్ అయితే వచ్చింది. అలా పేరు పెట్టడం సబబు కాదు. ఎందుకంటే పలు కీలకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం వస్తున్నటువంటి మోదీ సభను జనాగ్రహ సభగా మార్చడం కరెక్ట్ కాదు. ఇది ఒక పొలిటికల్ సభ కాదు. ఇది ఖచ్చితంగా ప్రోటోకాల్లో భాగంగా వచ్చేటువంటి పిఎంగా వస్తున్నటువంటి సభ. ఖచ్చితంగా ఆ యొక్క పేరును మార్చాల్సిందే అని చెప్పేసి సూచించినటువంటి సందర్భంలో మే 10వ తారీఖున మోదీ వచ్చేటువంటి ఆ యొక్క సభకి తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి, ఏదైతే తెలంగాణ బీజేపీ చీఫ్ ఇచ్చినటువంటి జనాగ్రహ సభ పేరును మార్చుకోక తప్పని పరిస్థితి. ఖచ్చితంగా అది కేవలం ప్రధానమంత్రి మోదీ సభగానే ఉండబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. జనాగ్రహ సభ అనేది కాకుండా మోదీ సభగానే ఒక సభ మాత్రం జరగబోతూ ఉంది. మరి ఈ విషయంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఇప్పటికీ స్పందించకపోయినప్పటికీ కూడా పిఎంఓ వర్గాలు అయితే స్పష్టంగా మోదీ సభకు జనాగ్రహ సభ పెట్టకూడదంటూ డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక దాని ప్రకారంగానే ఆ యొక్క సభ కూడా జరగనుంది. మొత్తం మీద ఇదొక ఒక గడ్డు కాలంగానే, ఎందుకంటే బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు.